నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ టీఆర్హెచ్ సెక్షువాలజీ క్లినిక్స్. సో స్మోకింగ్ అనేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇస్తుందా, దీని గురించి చర్చించుకుందాం. యూజువలీ ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ, ఎనీ డ్రగ్ అబ్యూజెస్ కానీ, ఈవెన్ సమ్ మెడికల్ ట్రీట్మెంట్లో తీసుకునే మెడికేషన్స్ కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేయొచ్చు. అందులో స్మోకింగ్ కూడా ఒకటి. స్మోకింగ్ ఏ విధంగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తుంది అంటే, యాక్చువల్లీ ఈ స్మోకింగ్ వల్ల రక్తనాళాల్లో చేంజెస్ వస్తాయి. ఎండ్ ఆర్టరీస్ కానీ ఎండ్ సర్క్యులేషన్స్లో ఎప్పుడు ఇవి మార్పులు తీసుకొస్తాయి. అందుకనే మనకు కాళ్ళు, కొంతమందికి కాళ్ళలో పుండులు ఏర్పడటము కేసెస్లో, ఈ స్మోకింగ్ కేసెస్లో చూస్తుంటాం. అదేవిధంగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఈ స్మోకింగ్ ఎలా చేస్తుంది అంటే, ఈ విధంగా రెడ్యూస్డ్ ఆర్టీరియల్ ఇన్ఫ్లో కావచ్చు. అంటే రక్తానికి సప్లై చేసే ఆర్టరీస్లో, అంటే రక్తనాళాల్లో ఇన్ఫ్లో తగ్గుతుంది, అంటే బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. దాని ద్వారా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో రిస్ట్రిక్టెడ్ అంటే తగ్గచ్చు, రిస్ట్రిక్టెడ్ పూర్తిగా కూడా ఆగిపోవచ్చు కొంతమందిలో. దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అంతేకాకుండా ఇది వీనస్ ఫ్లో, అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయే బ్లడ్ వెజల్స్లో కూడా ఇది డైలటేషన్స్ రావచ్చు. అంటే వీనస్ డైలటేషన్ అంటే వెనక్కి వెళ్ళిపోయే నాళాలు ఎక్కువ డైలేట్ అయిపోతాయి, వాచిపోతాయి. అందులో ఇవి బ్లడ్ డిపాజిషన్ అయిపోయి అంగం పెద్దది కనిపిస్తుంది కానీ, లావుగా అనిపిస్తుంది కానీ ఎరెక్ట్ కాదు, అంటే స్టిఫ్నెస్ ఉండదు. సో ఈ విధంగా ఈ స్మోకింగ్ అనేది చిన్నగా ఈ నరాల బలహీనతకు కానీ, అంగం స్తంభించడానికి ఇబ్బంది కానీ కలిగించవచ్చు. ఈవెన్ వారికోసీల్స్ కూడా ఈ స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. సో స్మోకింగ్ ఆబ్వియస్గా డాక్టర్స్ ఎవరైనా అవాయిడ్ చేయమంటారు. బట్ స్పెసిఫిక్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ చేయకుంటేనే బెటర్. సో దీనికి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి? ఈ ఆబ్వియస్గా ఎప్పుడైతే అంగానికి రక్త సరఫరా ఇంక్రీజ్ అవుతుందో మనం ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. వీళ్ళకి మందులు పెట్టి స్మోకింగ్ని అవాయిడ్ చేయించవచ్చు. యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా ఏంటి అంటే, డీ అడిక్షన్ ప్రోగ్రామ్ ఫర్ ఏ స్మోకింగ్, స్మోకింగ్ మీద క్రేవింగ్ లేకుండా స్మోకింగ్ ఆపేస్తే వచ్చే విత్డ్రావల్ సిమ్టమ్స్ని తగ్గించుకుంటూ వాళ్ళని స్మోకింగ్ కట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి. సార్, అన్ని చైన్ స్మోకర్కి సడన్గా ఆపేస్తే ఇబ్బందులు అవుతుందేమో, సడన్గా హార్ట్ అటాక్ రావచ్చేమో, ఇలాంటి వెయిట్ గెయిన్ ఉంటుందేమో, ఇలాంటి అపోహలన్నీ ఉంటాయి. వాటినన్నిటినీ క్లియర్ చేసి మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కూడా క్యూర్ చేయొచ్చు. వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్స్ తీసుకుంటుంటారు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళకి బ్లడ్ సప్లై, అంటే పెన్నిస్కి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడం ద్వారా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని క్యూర్ చేయొచ్చు. సో ఇది ఎన్ని సేఫెస్ట్ మెథడ్. కాకపోతే ఫస్ట్ స్మోకింగ్ని ఆపాల్సి వస్తుంది. స్మోకింగ్ ఎప్పుడైతే ఆపుతారో ఆబ్వియస్గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిజల్ట్స్ వస్తుంది. సో వాళ్ళ ఎగ్జామినేషన్లో ఈ హ్యాబిట్స్ను కూడా మనం రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాలంటే స్మోకింగ్ హ్యాబిట్ని ఆపుకునే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనము క్యూర్ చేయొచ్చు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.